దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడుచుండగా నీ కృప చూపుతున్న విధానం బట్టి స్తోత్రాలు. వాక్యం చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించమని, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుని మా ఆత్మీయ ప్రయాణంలో నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యతా భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నారా? మరందరూ క్షేమంగా, సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుని కృపను బట్టి మనలందరి సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రిలరా ఈరోజు మనము సజీవులుగా ఉన్నాము, చలిస్తున్నాము, మాట్లాడుతున్నాము, జీవిస్తున్నాము అంటే అది దేవుని కృప. చూడండి పిల్లరా, మరి ఈరోజు చూడలేక ఎంతోమంది ఎంతో అందచందం గలవారు ఉన్నా కానీ ఈరోజు చూడలేకపోయారంటే మనమందరము జీవించి ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధించుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనేమో సూచిస్తుంది. దానిని మనం అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో అన్వయింపజేసుకుంటూ ముందుకు సాగుదాం. ఈరోజు మరి ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశంలో చెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించిన ఈవులు 9వ పాఠం పిల్లరా. ఈరోజు 9వ పాఠము. మరి పిల్లరా, మరి వాక్యం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంగా కాకుండా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఏది మాట్లాడినా లేఖనము ఆధారం చేసుకొని మరి మీ ముందుకు ఒక అంశాన్ని తీసుకురావడానికి క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేయటం బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు మరి ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ మీ చెరువులోనికి వాక్యం తీసుకొని మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనై ఉన్నాను. పిల్లరా, మరి వాక్యం నేర్చుకుందాం, వాక్యం అర్థం చేసుకుందాం, వాక్యము మన బ్రతుకులో అనుసరిస్తూ మన ఆత్మీయ జీవితమును దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాము. పిల్లరా, మరి ఈరోజు మరి మూల వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుందాం. పిల్లరా, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడి ఉన్నది. మనం ఆలోచన చేయాలి. చెరగా కొనిపోయి అంటే పిల్లరా, చెర అనేది మనము చెరగా అంటే ధర్మశాస్త్రం అనేది ఒక చెర, ఒక బందికానా. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రము అందరినీ పాపములో బంధించింది. అందరిని అనగా ఒకనాడు దేవుడు కలిగిన ఇజ్రాయేలీలు, ఒకనాడు దేవుడు లేనని అన్యజనులు, వీరిరువురు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయాలి. మరి అన్యజనులకు ధర్మశాస్త్రం ఇవ్వలేదు కదా. స్వభావ సిద్ధంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తే వారు కూడా నీతిమంతులు అవుతారు. వారు స్వభావ సిద్ధంగా నీతి క్రియలు చేయలేరు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయలేరు. మరి ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డది? ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయిల్కే పడ్డది. ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులైతారు, అతిక్రమించే శాపగ్రస్తులైతారు. మరి ధర్మశాస్త్రం కలిగిన వారు ధర్మశాస్త్రం అనుసరించారా, అతిక్రమించారంటే అతిక్రమించారు. వీరిరువురు ధర్మశాస్త్రమును అతిక్రమించారు కాబట్టి ధర్మశాస్త్రము అందరినీ పాపములో బంధించింది. చూడండి కదా, మరి పాపానికి బలం ఎందులో ఉంది? ధర్మశాస్త్రంలో ఉంది. అందుకోసమే యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడు, ఏ కాలంలో వచ్చాడు? ధర్మశాస్త్ర కాలంలో, ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ధర్మశాస్త్రంకు లోబడ్డాడు. ధర్మశాస్త్రంకు లోబడి దాన్ని అనుసరించి ఇప్పుడు మరి ధర్మశాస్త్రం అనే చట్టాన్ని
మరి ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బందీలుగా ఉన్నవారిని విడిపించడానికి యేసుక్రీస్తు, నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. అందరి పాపాలను తీసివేయడానికి, అందరినీ పరిశుద్ధులుగా చేయడానికి, అందరినీ పరలోకముందున్న కన్న తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరి ఏం చేశాడు? మరి ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన ఆ ధర్మశాస్త్రము కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. అందుకోసమే చెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించిన ఈవులు యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా, యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా, యేసుక్రీస్తు ప్రభువుగా అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారికి అనుగ్రహించే ఈవులు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మనం ఈరోజు సరిచూద్దాం. ఈరోజు పాఠము 9వ పాఠం పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. 9వ పాఠంను మనము లేఖనానుసారంగా చూసుకుందాం పిల్లరా. మరి లేఖనానుసారంగా మరి ఈ విధంగా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణంను బలపరుచుకుందాం పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మరి 9 సందర్భాలు నేర్చుకుందాం పిల్లరా. ఒక్కొక్కటిగా మనము నేర్చుకుందాం పిల్లరా. ఒకటో సందర్భము, దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించినట. చూడండి పిల్లరా, దేవుడు యేసుక్రీస్తు ద్వారా సమాధానమైన సువార్త ప్రకటించాడట పిల్లరా. మరి అపోస్తల కార్యము 10వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం పిల్లరా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. మరి ఆయన ద్వారా ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీరెరుగుదురు. చూడండి పిల్లరా, అందరూ ఎక్కడికి రావాలి? యేసుక్రీస్తు యొద్దకు రావాలి. యేసుక్రీస్తు సమాధానమైన సువార్తను ప్రకటించడానికే ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే సమాధానమైన సువార్త ద్వారా మనము మరి పిలువబడ్డాము. చూడండి పిల్లరా, మరి ఆదాము అవ్వలు మరి దేవుని కుమారత్వం కలిగినప్పుడు వారు ఏ స్థితిలో ఉన్నారు? ఆదాము అవ్వలు దేవుని స్థితిలో, దేవుని ఆధిపత్యంలో ఉన్నప్పుడు, దేవుని కుమారత్వం కలిగినప్పుడు ఏ విధంగా ఉన్నారు? వారు అనతి కాలములోనే సాతాను స్వభావం ధరించుకొని సాతాను రాజ్యంలో ప్రవేశించినప్పుడు వారు దేవునికి వ్యతిరేకంగా దేవుని కుమారత్వాన్ని పోగొట్టుకున్నారు. నేను మనమై ఉన్న ఆత్మ దేవుని నుండి ఎడబాటు కలిగింది. అందుకోసమే దేవుడు గొప్ప ప్రణాళిక వేశాడు. అబ్రాహాంకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు రావాలంటే ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయెల్ని ఏర్పరచుకున్నాడు. వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమించే శాపగ్రస్తులు అవుతారు. అందుకోసమే పిల్లరా గొప్ప ప్రణాళిక వేసి మళ్ళా యేసుక్రీస్తు మరి ఆ అబ్రాహాంకు సంతానమైన యేసుక్రీస్తు వచ్చేం చేశాడు? ధర్మశాస్త్రం అనుసరించాడు. ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి యేసుక్రీస్తు చెరగా కొనిపోయి మనుషులకు ఈవులు అనుగ్రహించాడు. యేసుక్రీస్తును నమ్ముకోవడం ద్వారా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా చూడండి మన సావాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉన్నది. చూడండి మన సావాసము యేసుక్రీస్తు చేయించడు. మరి యేసుక్రీస్తు పరలోకమందున్న కన్న తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మని పంపిస్తే పరిశుద్ధాత్మ పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను జీవింపజేస్తుంది, రక్షింపజేస్తుంది. అందుకోసమే పిల్లరా ఆదాము అవ్వలు పోగొట్టుకున్న ఆ దేవుని కుమారత్వం ఎప్పుడు పొందుకుంటాము? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకుంటే ఆ కుమారత్వం పొందుకుంటాము. చూడండి పిల్లరా, మరి ఆ క్రీస్తు మహిమను ధరించుకున్న మనము సంఘంలో చేర్చబడతాము. సంఘంలో చేర్చబడడం ద్వారా వాక్యం ద్వారా మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదిగే అవకాశం ఉంటుంది. అందుకోసమే మన సవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడితో ఉన్నదట. ఎలా ఉన్నది? 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకుందాము. మాతో కూడా మీకు సావాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నామని యోహాను గారు అంటున్నాడు. చూడండి పిల్లరా, మేము చూసిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సావాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడితో కూడా ఉన్నది. చూడండి పిల్లరా, మన సహవాసం ఎవరితో ఉన్నది? తండ్రితో కూడాను ఆయన కుమారుడితో ఉన్నది. ఏ విధంగా? ఆ బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మనం తీసుకున్న బాప్తిసము ఎలా ఉన్నది?
చూడండి, ఈ బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసం అయితే మన సహవాసము తండ్రితో కూడాను ఆయన కుమారుడితో ఉన్నది. అందుకోసమే యేసుక్రీస్తు వచ్చి ఏం చేసేసాడండి? యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడంటే సమాధాన సువార్తను ప్రకటించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించను. ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు పౌలు గారు. చూడండి బిడ్డ, మరి దూరస్తులైన మీకును, దూరస్తులైనట్టే ఒకనాడు దేవుడు లేనని అన్యజనులైన మీకు, సమీపస్తులైన మాకు వారికి, సమీపస్తులైనంటే ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలును, వీరిరువురికి ఏకం చేయడానికి సమాధాన సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. ఎలా సమాధాన సువార్త ప్రకటించాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 వచనం చదువుకున్నట్లయితే, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, ద్వేషం ఏంటి? ధర్మశాస్త్రము. మరి ధర్మశాస్త్రము వీరు అన్యజనులు, వీరు దేవుడు కలిగిన ప్రజలని వేరు చేసింది. ఆ ద్వేషమును సంహరించి, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకం చేసెను. చూడండి, వీరిరువురిని ఏకం చేసింది సువార్త ద్వారా మనం కనబడాలి. అందుకోసమే ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఆయన ఇలాగూ చేసెను. ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. చూడండి బిడ్డరా, యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు మనకు సమాధాన కారకుడు. చూడండి బిడ్డరా, కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా రాయబడ్డది, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, చూడండి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలనని తండ్రి అభిష్టమాయను. తండ్రి అభిష్టమాయట. అభిష్టము తండ్రి అభిష్టము కాబట్టే చూడండి, వీరిరువురిని ఏకం చేయడానికి, సమాధాన సువార్త ప్రకటించడానికి యేసుక్రీస్తును పంపాడు. ఆ యేసుక్రీస్తు ద్వారానే మనకు సమాధానం సువార్త అనేది అందింది. చూడండి పిల్లరా, మరి పరలోకంలో ఉన్నవి భూలోకంలో ఉన్నాయేంటి? చూడండి, పరలోకంలో ఉన్న దేవుని కుటుంబాన్ని భూమి మీద విస్తరించాడు. చూడండి పిల్లరా, పరలోకంలో ఉన్న దేవుని కుటుంబాన్ని భూమి మీద విస్తరించాడు. అందుకోసమే పిల్లరా, చూడండి, ఆయన మన కోసము మాంసయుక్త దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను, దేవునితో సమాధానపరచెను. చూడండి బ్రదర్, ఆయన శిలువ రక్తం ద్వారా, ఆయన శిలువ రక్తం ద్వారా, ఆయన మరణం ద్వారా ఏం చేశాడు? చెరగా కొనిపోయి, చెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించే ఇవి ఎప్పుడు అర్థమవుతాయి? బైబిల్ సిద్ధాంత ప్రకారంగా యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను విని హృదయాల్లో పశ్చాత్తాపము కలిగి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలనే ఆజ్ఞను సువార్త ద్వారా మనం విని అర్థం చేసుకొని మన బ్రతుకులు అనుసరించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకున్నప్పుడు ఇవి మరి చెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించే యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా ఆ అనేది అర్థమవుతుంది. అందుకోసమే యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడ్డది, కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. ఒకప్పుడు మనం ఏ విధంగా ఉన్నాము? దేవునికి శత్రువులుగా ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాల్లో రాయబడ్డది, ఒకప్పుడు ఎలా ఉన్నాము? ఎలా అనగా శత్రువులమై ఉండగా, ఒకప్పుడు దేవునికి శత్రువులుగా ఉండగా, మరి ఎలా అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా, చూడండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రావడం ద్వారా, ఆయన మరణం ద్వారా దేవునితో సమాధానపరచబడిన వారమైన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడదుము. ఆయన తిరిగి లేవడం ద్వారా మనం కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందడం ద్వారా మనము జీవింపజేయబడుతున్నాము. ఆయన ద్వారానే ఇప్పుడు మనము సమాధాన స్థితి పొంది ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో, అంతేకాదు
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయించుచున్నాము. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ద్వారా అతిశయించుచున్నాము. మన అతిశయము చూడండి పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అతిశయం కలుగుతున్నది. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొందున్నాము. చూడండి, అందుకోసమే తండ్రి అబ్బాని అనే మొరపెట్టుకునే గొప్ప భాగ్యం అనేది కలిగింది. చూడండి పిల్లరా, సమాధాన పరిచర్య మాకు అప్పగించెను అని పౌలు గారు చెప్తున్నాడు కొరింథీ సంఘంతో. చూడండి పిల్లరా, ఆ సమాధాన పరిచర్య పొందుకొని పౌలు గారు ఉట్టిగా ఉన్నాడా? చూడండి పిల్లరా, పౌలు గారి జీవితంలో మార్పు అద్భుతం. చూడండి, సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఇంటింటను ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించడానికి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మరి దుష్టాంతాలను ఎత్తి సువార్తను ప్రకటించాడు పౌలు గారు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం. సమాధాన పరిచర్య మాకు అనుగ్రహించిన ఆ పరిచర్య ఇది పొందుకున్న పౌలు గారు ఏం చేశాడు? 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చాలా చక్కగా వ్రాయబడిన లేఖనం చదువుకుందాము. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్య మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు, చూడండి, కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపరచుడని క్రీస్తు పక్షంగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. చూడండి, బతిమాలుకొనుచున్నామని పౌలు గారు చెప్తున్నాడు కొరింథీ సంఘంతో. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము? బతిమాలుకోవాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు పరలోకములో దేవునితో సమానుడుగా ఉన్న ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడయ్యా. నీ కోసం, నా కోసం, మనమందరము దేవునికి దూరంగా, దేవునికి శత్రువులుగా ఉన్న మనము మరణిస్తే పాతాళానికి జోగాడుతున్న సమయంలో యేసుక్రీస్తు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనందరి పరలోకంలో ఉన్న కన్న తండ్రి అయిన దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి వచ్చాడు. యేసుక్రీస్తు నమ్ముకోండి. యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకము, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవునితో సమాధానము, ఆ గొప్ప భాగ్యం కలుగుతుంది. యేసుక్రీస్తు నమ్ముకోండి అని ఆ సువార్తను ప్రకటించాలి. సువార్త నిమిత్తం బతిమాలుకోవాలి. చూడండి, ఆర్డర్ వేయకూడదు, బతిమాలుకోవాలని పౌలు గారు చెప్తున్నాడు. పిల్లరా, చూడండి, మనం ఆలోచన చేయాలి. బతిమాలుకొంటున్నామా? ఈరోజు మనం ఆర్డర్ వేస్తున్నామా? క్రీస్తు మహిమను పొందుకున్న మనము, క్రైస్తవులు మనం అనుకుంటున్న మనం ఏ విధంగా ఉన్నాం? లేఖనాలు ఏం చెప్తున్నాయి? లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట, ఆయన మన సమాధానమై ఉండి, చూడండి పిల్లరా, మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాను. చూడండి, మన ఉభయులను ఏకం చేశాడు అని లేఖనాలు చెప్తున్నాయి. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. చూడండి పిల్లరా, క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయంలో ఏలుచున్నదా? చూడండి, ఏలుచున్నదా? ఏ విధంగా ఉన్నది? ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడితిరై మరియు కృతజ్ఞులై ఉండుడి. కృతజ్ఞత కలిగి ఉన్నామా? మరి యేసుక్రీస్తును క్రైస్తవులము అని చెప్పుకుంటున్న మనము ప్రేమ, సంతోషము, దయ, కరుణ ఇవన్నీ ఉన్నాయా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? లేఖనం ఏం చెప్తున్నది? అందుకోసమే మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. పిల్లారా, మనము ఒకటిగా నేర్చుకున్నాం. పిల్లారా, మరి ఒకటో సందర్భంగా నేర్చుకున్నాము. మరి చూడండి పిల్లారా, మరి మన ఆలోచన చేసినట్లయితే దేవునితో సమాధానమైన సువార్తను నేర్చుకున్నాము. రెండవ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే పిల్లారా, రెండవ సందర్భము మనం నేర్చుకుందాము. ఆ రెండవ సందర్భం, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. చూడండి పిల్లారా, మరలా అంటే మరి యేసుక్రీస్తులో రావడము రెండవ జన్మ. చూడండి పిల్లల, తల్లి గర్భంలో నుంచి ఈ లోకానికి వచ్చాము, మొదటి జన్మ. మరి మన ఆత్మను జీవింపజేసుకోవడానికి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే నూతన జన్మ, రెండవ జన్మ. చూడండి పిల్లరా, ఆ రెండవ జన్మ మరలా జన్మింపజేసెను. ఎలా? యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం, మృతులలో నుండి లేవడం ద్వారా. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది స్వాస్థ్యము మనకు కలుగునట్లు
ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. చూడండి బ్రదరా, యేసుక్రీస్తు మరణించి తిరిగి మృతులలో నుండి లేవడం ద్వారా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు సువార్తను విని ఆ సువార్తను విని హృదయంలో పశ్చాత్తాపం కలిగి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందడం ద్వారా మరి మరలా జన్మింపజేసెను. చూడండి బ్రదరా, ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. అందుకోసమే నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1:21 మీరు క్షయబీజం నుండి కాక, చూడండి బ్రదరా, మీరు క్షయబీజం అనేది కాదు, నశించిపోయేది కాదు, యేసుక్రీస్తులోనికి రావడము. చూడు, ఆత్మను జీవింపజేసుకోవడం, నిత్య జీవము నిత్యము జీవించే గొప్ప భాగ్యం యేసుక్రీస్తు నమ్ముకోవడం అంటే. శరీర సంబంధమైన వాటి కోసం కాదయ్యా. ఈ 60, 70, 80 సంవత్సరాల కోసం ఏదో నీకు ఇవ్వాలని యేసుక్రీస్తు రాలేడయ్యా. నీ ఆత్మను జీవింపజేసుకోవడానికి. చూడండి, ఆత్మను జీవింపజేసుకోవడానికి మరణిస్తే పాతాళానికి జోగడుతున్న నిన్ను నన్ను అందరినీ పరలోకంలో కన్న తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి, జీవింపజేయడానికి, నిత్యము జీవించడానికి యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? నిత్యము జీవించే గొప్ప భాగ్యము. అందుకోసమే చూడండి, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతం గల జీవము గల దేవుని వాక్య మూలముగా, చూడండి, వాక్య మూలముగా సువార్త ద్వారా కనబడాలి. చూడండి, దేవుని వాక్య మూలముగా అక్షయబీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ, కపటమైన ప్రేమ కాదు, నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉన్నట్లు. చూడండి, మనము ఆత్మానుసారంగా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మన ఆత్మీయ ప్రయాణము బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసాలు ఉన్నాయా లేదని లేఖనంతో, మనసులతో కాకుండా లేఖనమును బట్టి మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. పిల్లరా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4:16 రాయబడిన లేఖనం చదువుకుందాం. పిల్లరా, క్రీస్తు యేసు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. చూడండి పిల్లరా, క్రీస్తు యేసు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. విశ్వాస విషయంలో మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవల్లని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. పౌలు గారు బతిమాలు కొనుచున్నారు. మనం బతిమాలు కొనుచున్నామా? చూడండి పిల్లరా, బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. పిల్లరా, మీరు నన్ను పోలి నడుచుకోవాలి. చూడండి పిల్లరా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అప్పుడు మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదుగు సువార్త విషయంలోనే మన పరుగు ఉంటుంది. మనం ముందుకు సాగుతాము. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన ప్రకారంగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మూడవ సందర్భంగా సత్యవాక్య ప్రకారంగా కనబడడం. చూడండి, సత్యవాక్యము. చూడండి, సత్యవాక్యము మనుషులు కల్పన కథలతో కాదు. ఇక్కడ కల్పనా కథలు. ఇప్పుడు ఏమైంది? ఈరోజు సంఘంలో కల్పనా కథలు చెప్పబడుతున్నాయి. చూడండి, కల్పనా కథలు వారు బోధించిన బోధనలు వీరే దేవులుగా, మరి ప్రభువులుగా ఈరోజు అనుకునే విధంగా భ్రమలో అనేకులను నడుపుతున్న పరిస్థితి. సువార్త ద్వారా కనబడాలి. సువార్త ద్వారా సువార్తని ప్రకటించాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. చూడండి, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించాలి సంఘంలో. మరి ఏం ప్రకటిస్తున్నాం? ప్రకృతి సంబంధమైన సంగతులు, కల్పనా కథలు చెప్పకూడదు. ఆ కల్పనా కథల ద్వారా మనము మరి సంఘంలో ప్రవేశిస్తే, కనబడ్డామని భ్రమలో ఉంటే మరణిస్తే పాతాళంకు జరిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకోసమే వాక్యం ద్వారా కనబడాలి, సత్యవాక్యం ద్వారా. యాకోబు రాసిన పత్రిక 1:18 చదువుకుందాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు, ఆయన సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండునట్లు. చూడండి, సత్యవాక్యం వల్ల మనల్ని తన సంకల్ప ప్రకారంగా కలెను. చూడండి, సత్య సువార్త ద్వారా మనము విని అర్థం చేసుకొని ఉదయంలో పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది అప్పుడు సత్యవాక్య ప్రకారంగా మనం కనబడతాము. అప్పుడు ఆ విధంగా కనబడ్డ వారి మీద క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడతాము. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలుల ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? అపొస్తలుల ప్రవక్తలు యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించే ప్రకటించారు. దానిలో ఉంది దేవుని శక్తి. చూడండి పిల్లరా, సువార్త ప్రకటించారు. సువార్త కాక ఏది ప్రకటించలేరు పిల్లరా. ఇప్పుడు ఈరోజు సంఘంలో ఏం ప్రకటించబడుతున్నది అని మనం ఆలోచన చేయాలి. ప్రకృతి సంబంధమైన సంగతులు చెప్పి ప్రకృతి సంబంధమైన సంగతులు సంఘంలో ప్రకటిస్తే ఏమన్నా లాభమా?
ఏమీ లాభం లేదు పిల్లరా. ప్రకృతి సంబంధమైన సంగతులు, ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు, ఉపమానాలు చెప్పి ఆమెనని వెళ్ళిపోతున్నారు. మరి చూడండి పిల్లరా, వెళ్ళిపోవడం ద్వారా ఏమన్నా ప్రయోజనమా? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటను బట్టే కలుగును. యేసుక్రీస్తు మాటను బట్టనగా బాలుడైన యేసుక్రీస్తుని గురించి కాదు, మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి సువార్తను ప్రకటించాలి. సంఘంలో అదే ప్రకటించాలి. అందులోనే ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుందంటే మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుందయ్యా. ఆ సువార్తనే ప్రకటించాలి. సువార్త ప్రకటించడానికి మనము పూనుకొని ఉన్నాము. అలాంటి స్థితిలోనే ఉండాలని లేఖనం చెప్తుంది. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఇకనైనా వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, మరి లేఖనాలు సువార్తను ప్రకటించాలి సంఘంలో. ఆ సువార్త ప్రకటించడం ద్వారా మరి మనమై ఉన్న ఆత్మను రక్షింపబడడం జరుగుతుంది పిల్లరా. మరి ఈ సువార్త ద్వారానే మరి చూడండి, మనుషుల వాక్యమని కాక దేవుని వాక్యమని ఈ సువార్త ద్వారా మేము విన్నాము. మా హృదయంలో పశ్చాత్తాపం కలిగింది. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఏ విధంగా మరి సత్యవాక్య ప్రకారంగా మనం కనబడ్డామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం అన్నది మనమే వాక్యమును బట్టి, లేఖనమును బట్టి అర్థం చేసుకోవాలి. 4వ సందర్భంగా క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి. చూడండి పిల్లరా, క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి. చూడండి పిల్లరా, మరి లేఖనం చదువుకుందాం పిల్లరా. మరి లేఖనం చదువుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనాను క్రీస్తునందున ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. చూడండి, పాతవేంటండి? పాత జీవితము శరీర సంబంధమైంది, ప్రకృతి సంబంధమైంది. ఈ శరీరంలో పాప స్వభావం ఉన్నది. అందుకోసమే ఈ శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఈ శరీరం ఎక్కడి నుండి తీయబడ్డది? ప్రకృతిలో నుండి తీయబడ్డది. ప్రకృతిని ఆస్వాదించాలని, ప్రకృతిని అనుభవించాలని ఉవ్విర్లూడుతుంది శరీరం. చూడండి, శరీరము ఉర్రుతలుగుస్తుంది. శరీరానికి ఆశలు కల్పించేవాడవాడు సాతాను చేతాడు. శరీరాశ, నేత్రాశ, జీవడ్డమ్మాన్ని చూపెడతాడు. అందుకోసమే చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి శరీరం గురించి. శరీరము చాలా భయంకరమైన పరిస్థితి. ఎప్పుడు నిన్ను బోల్టీ కొట్టిస్తుందో తెలియదు. అందుకోసమే మరి పాపము ఎందులో ఉంది? శరీరంలో ఉంది పాప స్వభావం. ఆ పాప స్వభావము, శరీరంలో ఉన్న పాప స్వభావాన్ని తీసివేయడానికి, పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకోసం యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాడు. అందుకోసమే క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. పాప జీవితాన్ని బాప్తీసంలో పాతిపెడుతున్నాము. క్రీస్తులో బాప్తీసం పొందుకొని తిరిగి లేవడం ద్వారా నూతన సృష్టి. అందుకోసమే ఆ నూతన సృష్టి కలిగిన వారంగా ఉన్నామా? చూడండి, మనం ఆలోచన చేయాలి. మొదటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను. పాతవి అంటే పాత జీవితం బాప్తీసంలో పాతి పెట్టేశాము, తిరిగి లేచాము. ఇదిగో కొత్తవాయను. క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. అందుకోసమే మనం ఎక్కడికి వచ్చాము? క్రీస్తు రాజ్యంలో చేరాము కనుక నాకు ఈ లోకంతో ఏం సంబంధం లేదని అంటున్నావా? అలా అనకూడదు. చూడండి పిల్లరా, అలా అనకూడదు. చూడండి, క్రీస్తు రాజ్యంలో ఉన్నాను, లోకంతో నాకు సంబంధం ఏమీ లేదు అని అంటున్నావా? అలా జీవించకూడదు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేశారు? మరి పరిసయ్యులు, మరి మీ బోధకుడు పన్ను కట్టడా? చూడండి పిల్లరా, మరి మీ బోధకుడు పన్ను కట్టడా అని యేసుక్రీస్తు ఎదుకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? చూడండి, ఒక నాణ్యం నాకు తీసి చూపించండి అన్నాడు. నాణ్యం తీసి చూసినప్పుడు పై వ్రాతయు పై బ్రహ్మయు ఎవరి? కైసరివి. మరి కైసరివినకు దేవునికి చెల్లించుడు అన్నాడు. చూడండి, వారు మాట మాట్లాడకుండా వెళ్ళిపోయారు. చూడండి పిల్లరా, కైసరి అనగా ఈ లోక సంబంధమైన చట్టాలకు లోబడి ఉండాలి. క్రైస్తవుడు లోక సంబంధమైన చట్టాలకు లోబడాలి. చూడండి పిల్లరా, మరి ఆత్మ విషయంలో దేవుని నియమము, ఆత్మ నియమముకు లోబడాలి. చూడండి పిల్లరా, క్రీస్తు రాజ్యంలో ఉన్న మనము ఆత్మ నియమంకు లోబడాలి. లోకపరంగా ఈ లోకంలో ఉన్న చట్టాలకు లోబడాలి. ఏ దేశంలో ఉన్న చట్టం ఆ దేశంలో ఉన్న చట్టాలకు లోబడి దాన్ని అనుసరించి జీవించాలి. అలాంటి పరిస్థితిలో ఉన్న. అందుకోసమే మరి శాస్త్రులకు పరిచయులకు ఏం చెప్పాడు? కైసరివిని దేవునికి చెల్లించుడి. అందుకోసమే మనము లోకంలో ఉన్నాము, క్రీస్తు రాజ్యంలో ఉన్నాము. లోకంతో నాకు అవసరం లేదని అనడం కాదు, అలా ఉండకూడదు. అందుకోసమే ఏ దేశంలో ఉన్న ఆ దేశంలో ఉన్న చట్టాలకు లోబడాలి, దానికి లోబడి జీవించాలి. పిల్లరా, మనం ఆలోచన చేయాలి. అందుకోసమే క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట,
ఆయన మనను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఎప్పుడు రాజ్య నివాసులుగా అవుతావు? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము, చూడండి, సంఘంలో చేర్చబడిన మనము, ఆత్మనియమంకు లోబడిన మనము, మహిమ నుండి అధిక మహిమకు ఘనత అది ఎదుగుతూ ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయ జీవితంను చక్కదిద్దుకుంటాం. మరి 5వ సందర్భంగా పిల్లల రాజులైన యాజక సమూహము, క్రీస్తులోనికి రావడం అంటే రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము. చూడండి పిల్లరా, రాజులైన యాజక సమూహము. చూడండి మరి ఆత్మనియమమును బట్టి పిల్లరా, 1 పేతురు రాసిన పత్రిక 1-2 అధ్యాయం 9వ వచనంలో చదువుకున్నట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను పరచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చూడండి పిల్లరా, దేవుని సొత్తైన ప్రజలము ఎప్పుడైతామో, చూడు, ఆత్మనియమంకు లోబడాలి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకున్నప్పుడే దేవుని ప్రజలైతాము. చూడండి పిల్లరా, దేవుని ప్రజలుగా అయిపోతాము. అందుకోసమే మరి రాజులైన యాజక సమూహము, మరి రాజ్యపాలన, మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనము యాజకత్వం చేస్తున్నామా? యాజకత్వం అంటే సువార్తను ప్రకటించాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తే నమ్మిన వారికి రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. క్రైస్తవుడికి గొప్ప పనేంది? మనము పొందుకున్న మహిమను, ఆ మహిమను వెదజల్లాలి. ఆ వెదజల్లడానికి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని మనం ప్రకటిస్తున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? అందుకోసమే చీకటిలో నుండి, అంటే చీకటి అనే మరి పాత జీవితము, పాప జీవితము, చూడండి, ఆ జీవితంలో ఉన్న మనము వెలుగులోనికి వచ్చాము. వెలుగు అంటే క్రీస్తులోనికి రావడము. వెలుగులోనికి వచ్చిన మనము మనల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయాలి. చూడండి పిల్లల, మనల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయాలి. అప్పుడే ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలైతుంటాము. పిల్లరా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి ఇంకోసారి 6వ సందర్భంగా దేవుని కుమారులమై ఉందము. దేవుని కుమారులం ఎప్పుడైతామండి? చూడండి, దేవుని కుమారులం ఎప్పుడైతాము? చూడండి, ఆదామవ్వలు దేవుని కుమారత్వం ఎప్పుడు పోగొట్టుకున్నారు? దేవుని ఆజ్ఞను మీరిపోయారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపంలో వచ్చింది మరణము. మరి మనుషులందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక మనుషులందరూ పాపము చేసినందున, చూడండి, మరి పాపము చేస్తే పాపి అయ్యారు. పాపి అయినప్పుడు మరి పాప జీవితాన్ని, మరి పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేయడం ద్వారా, ఈ సువార్త ద్వారా మనం సువార్తను విని హృదయాలు పశ్చాత్తాపం కలిగి మారుమనసు పొంది పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా సంఘంలో చేర్చబడతాము. సంఘంలో చేర్చబడిన మనము వాక్యం ద్వారా దినదినము అపొస్తల బోధ యందును, సావాసమందును, రొట్టె విరుచుట యందును, ఎడతెగక సావాసం కలిగి ఉంటే మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఇది గొప్ప భాగ్యము. అప్పుడు మనము మరి క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనం దేవుని కుమారులమైతామని లేఖనం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. మరి దేవుని కుమారులైన మనం ఏం చేయాలి? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తల ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడతాము. అపొస్తల ప్రవక్తలు వేసిన పునాది ఏంటి? సువార్త. ఆ సువార్త ద్వారా మనం కనబడ్డామా లేదా అని లేఖనం ప్రకారంగా మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన మాట, మరి యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తు యందు విశ్వాసం చూడడం ద్వారా దేవుని కుమారులమై ఉన్నాము. అందుకోసమే దేవుని పిల్లలమవుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. చూడండి, దేవుని పిల్లలమై అధికారం అనుగ్రహించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాల్లో రాయబడిన మాట, తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలన, శరీరచ్చ వలన, మానసచ్చ వలన పుట్టిన వారు కారు. అందుకోసమే పిల్లరా మనం ఆలోచన చేయాలి. 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో కూడా రాయబడ్డది, మరి ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము.
మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము, గనుక ఆయనను పోలియుందామని ఎరుగుదాము. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తే ఆయన ఎలా ఉన్నాడో అలాగానే మనము ఆయనను చూస్తామని లేఖనం చెప్తుంది పిల్లరా. అందుకోసమే పిల్లరా మనం ఆలోచన చేయాలి. దేవుని కుమారులం ఎప్పుడైతామో చూడు, సువార్తను విని సువార్త ద్వారా కనబడి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే దేవుని కుమారులమయ్యే గొప్ప భాగ్యము. చూడండి, యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు అని లేఖనం చెప్తుంది. ఏడవ సందర్భంగా దేవుని కుటుంబంలో చేర్చబడిన వారు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా మరి దేవుని కుటుంబంలో చేర్చబడతామని లేఖనం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14 వచనము, ఈ హేతు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మోకాల్లోని చూడండి రాయబడ్డది. చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లలు ఆలోచన చేయాలి. దేవుని కుటుంబంలో చేర్చబడిన వారము, దేవుని కుటుంబంలో చేర్చబడిన వారము, దేవుని కుటుంబంలో చేర్చబడిన వారము. చూడండి పిల్లరా, దేవుని కుటుంబంలో చేర్చబడ్డామా? మరి దేవుని కుటుంబము ఎక్కడున్నది? పరలోకంలో. చూడండి, ఆ దేవుని కుటుంబంలో చేర్చబడిన వారం అంటే చూడండి, దేవుని కుటుంబంలో ఎవరెవరు? తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. ఆ దేవుని కుటుంబంలో చేర్చబడిన దానికి మరి యేసుక్రీస్తు పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్న ఆయన మనందరి కోసము చూడండి మనమందరినీ పాపంలో బంధించి ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. చెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించిన ఈవులు చూడండి పిల్ల దేవుని కుమారులము, దేవుని కుటుంబంలో చేర్చబడిన వారము. యేసుక్రీస్తు అంత విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది దేవుని కుటుంబంలో చేర్చబడిన వారము. చూడండి పిల్ల, ఇంకా 8వ సందర్భంగా పరిశుద్ధులతో ఏకపట్టణస్థులము. చూడండి, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులము, దేవుని ఇంటి వారము. పరిశుద్ధులతో ఏకపట్టణస్థులము, దేవుని ఇంటి వారము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో రాయబడ్డది. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. ఆ సమాధాన సువార్త ప్రకటించి ఆయన ద్వారానే మనం ఉభయులం ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధి చేరగలిగి ఉన్నాము. చూడు, కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటివారై ఉన్నారు. చూడండి పిల్లరా, దేవుని ఇంటివారము. చూడండి పిల్లరా, దేవుని ఇంటివారము. దేవుడికి ఉండే గొప్ప, ఆ దేవునితో ఉండే గొప్ప, దేవుని ఇంటిలో చేరే గొప్ప భాగ్యము. చూడండి, పరలోకములో ఉన్న కన్నతండ్రి అయిన దేవునికి వారసులము. చూడండి, ఆయనకున్న ఆ భాగ్యాన్ని, ఆయనతో ఉండే భాగ్యాన్ని మనకు యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగింది. యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధానము. యేసుక్రీస్తు వచ్చి ఆ సమాధాన సువార్తను ప్రకటించాడు. ఆ సమాధాన సువార్తను విని మనం ఏం చేసాము? మన హృదయాలను పరుచుకున్నాము, మారు మనసు పొందాము, పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా దేవుని కుమారులము, దేవుని ఇంటివారమయ్యే గొప్ప భాగ్యం అనేది కలిగింది. పిల్లరా, ఆ భాగ్యాన్ని కలిగి ఉన్నామా మనం? దేవుని ఇంటివారము అంటే చూడండి పిల్లరా, మరి ఏమి లేని వారు మరి ఏదో బాగా కోటేశ్వరులైన వారికి దత్తత తీసుకుంటే ఏమంటాడు? ఈయన ఆ కోటేశ్వరుడికి వారసుడవుతున్నాడట, ఆ కోటేశ్వరుడికి వారసుడవుతున్నాడట. ఈ ఇంటిలో ఆయన పేదరికంగా ఉన్న ఆయన ఆ కోటేశ్వరుడికి వారసుడట. చూడండి పిల్లలు, ఈ లోక సంబంధమైన వాటి విషయంలో మనకు ఎంత అబ్బా అంటాం. చూడండి, పరలోకంలో ఉన్న దేవుని కుమారులము, దేవుని ఇంటివారమయ్యే గొప్ప భాగ్యము. ఎప్పుడు? సువార్తను విని, సువార్త ద్వారా కనబడాయి, సువార్త ద్వారా విని హృదయాలు పరుచుకొని, హృదయాలు పశ్చాత్తాపం కలిగి మారుమనసు పొంది యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ద్వారా రక్షణ, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా దేవుని ఇంటివారము. చూడండి, దేవుని ఇంటివారము. మరి యేసుక్రీస్తుని నమ్ముకోవడం ద్వారా ఈ లోక సంబంధమైన వాటి విషయంలో మరి ఆస్తులు అంతస్తులు కలిగాయి. పిల్ల ఇవేంది రాంగ్యం తేలేము, పొంగ్యం గొడవలేము. ఈ లోకంలో ఎవరైనా కష్టపడి సంపాదించుకోవచ్చు. చూడండి పిల్లరా, మరి దేవుడు అందరికీ అన్ని విధాలుగా అన్ని సమానంగా ఇచ్చాడు. మనం కష్టపడి సంపాదించుకుంటే ఏదైనా సంపాదించుకోవచ్చు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా దేవుని ఇంటివారము, పరలోక వారసులము. చూడండి, దేవుని ఇంటివారం, పరలోక వారసులమై భాగ్యం ఎప్పుడు కలుగుతుంది? చూడండి పిల్లరా, మనమై ఉన్న ఆత్మను రక్షింపజేసుకోవడానికి. చూడండి పిల్లరా, ఈ శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఈ శరీరం ప్రకృతిలో నుండి తీయబడ్డది కాబట్టి ప్రకృతిని
సాతాను శరీరానికి ఆశలు కల్పిస్తాడు. తిను తాగు ఇదే జీవితం అంటాడు. తిను తాగు ఇందుకోసమేమయ్యా నీ జీవితం ఏంటి, ఏం తినవు తాగు, ఏంటి నీ జీవితం ఇంతేనా, తిను తాగు సంతోషించడానికే నీ జీవితం అని సాతాను చూపిస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవటమ్మని చూపిస్తాడు. శరీరంలో పాప స్వభావం ఉన్నది కాబట్టి ఈ పాప స్వభావాన్ని తీసివేయడానికి, పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడో వచ్చాడు? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. చెరను చెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించే ఈవులు యేసుక్రీస్తుని నమ్ముకోవడం ద్వారా గొప్ప భాగ్యము. ఆ భాగ్యము దేవుని ఇంటి వారము, దేవునికి వారసులము, పరలోక వారసులము. ఇంత గొప్ప భాగ్యము ఎప్పుడు అర్థమవుతాయి? మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఎప్పుడు వెలిగింపబడతాయి? సువార్తను వినాలి, సువార్త ద్వారా కనబడాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందడం ద్వారా అప్పుడు చెరను చెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించిన ఈవులు అనేది అర్థమవుతుంది. మరి బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసం సరి అయితేనే ఈ లేఖనాలు అర్థమవుతాయి. లేకుంటే మరి ఏంటి ఈయన ప్రకృతి సంబంధమైన లోక సంబంధమైన సంగతులు చెప్పట్లేదు అంటున్నారా? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. మరి సంఘంలో చెప్పే సువార్త ఏంటి? సంఘంలో సువార్తని చెప్పాలి. సువార్తగా ఏది చెప్పకుండా ఏది చెప్పినా అది దుర్వార్త అవుతుంది. చూడండి పిల్లలు, ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. అందుకోసమే చెరను చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించే 9వ పాఠం నేర్చుకున్న పిల్లారా. 9 పాఠాలు ఇంకా దేవుని చిత్తం అయితే మళ్ళీ 2 వారాలు మరి పాఠాలు ఉన్నాయి పిల్లారా. మరి మనం ఆలోచన చేయాలి. ఒక్కొక్కటిగా మనం నేర్చుకున్నట్టయితే ఎన్ని సందర్భాలు నేర్చుకున్నాము? 8 సందర్భాలు నేర్చుకున్నాం పిల్లారా. ఈరోజు మరి 1వ సందర్భము దేవుని సమాధాన స్వార్థ ద్వారా కనబడడం. చూడండి, దేవుడు సమాధానకరమైన సువార్త యేసుక్రీస్తు ద్వారా మనకు అందించాడు. ఆ సువార్తను విన్నాము, ఆ సువార్త ద్వారా మనము కనబడ్డ వారమని లేఖనం చెప్తుంది. రెండవ సందర్భంగా ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా మనల్ని జన్మింపజేసిన రెండవ సందర్భం. మూడవ సందర్భం సత్యవాక్య ప్రకారంగా మనం కనబడ్డాము. చూడండి, 4వ సందర్భంగా క్రీస్తునందున ఎడల నూతన సృష్టి. 5వ సందర్భంగా పిల్లరా మరి రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. చూడండి పిల్లరా, 6వ సందర్భంగా దేవుని కుమారులము, దేవుని కుమారులయ్యుందురు. మరి 7వ సందర్భంగా పిల్లరా మరి దేవుని కుటుంబములు చేర్చబడిన వారము. 8వ సందర్భంగా పరిశుద్ధులతో ఏకపట్టణస్థలము, దేవుని ఇంటి వారము. ఇంత గొప్ప భాగ్యము బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. మన ఆత్మీయ ప్రయాణం సరిదిద్దుకోవాలి. మూలవాక్యాన్ని చదువుకొని ముగిద్దాం పిల్లల. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. చూడండి పిల్లల, ధర్మశాస్త్రం అనే ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు యేసుక్రీస్తు. సిలువలో కొట్టివేసి చెరగా కొనిపోయి మనుషులకు మరి అనుగ్రహించే ఈవులు నేర్చుకున్నాం పిల్లరా. అనుగ్రహించే ఈవులు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మనం ఎలా ఉన్నాం, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసాలు ఉన్నాయా లేవని వాక్యమును బట్టి, లేఖనమును బట్టి మనల్ని మనము వాక్యంకు లోబడి, ఆత్మనియమంకు లోబడి మన ఆత్మీయ జీవితంలో చక్కదిద్దుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయనుగాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి చెరగా కొనిపోయి మరి మనుషులకు అనుగ్రహించిన ఈవులను నేర్చుకున్నాం నాయన. మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఎన్నో విధాలుగా విన్నాము నాయన. విన్న మాటలు విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి బైబిల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉండాలి. మరి మీ అనుదిన పరిచర్యలో, మీ అనుదిన ప్రార్థనలో, మా పరిచర్యతో ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.